హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అనే పదానికి ఇప్పటి జనరేషన్కి కనిపించే పేరు ప్రభాస్. చాలామంది హీరోలు తెలుగు నుండి పాన్ ఇండియా మూవీ చేశారు, కానీ తర్వాతి సినిమాలతో ఆ ఒరవడిని కొనసాగించలేకపోయారు. బహుశా వివిధ ఇండస్ట్రీస్లో ఉండే నెపోటిజం కారణంగా అనుకుంటా. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ నెపోటిజం పీక్ స్టేజ్లో ఉంటుంది. సోషల్ మీడియా బాగా యాక్టివ్లోకి వచ్చిన తర్వాత కూడా సుశాంత్ సింగ్ లాంటి మల్టీ టాలెంటెడ్ యాక్టర్ నెపోటిజం వల్ల చనిపోయాడంటే అక్కడ ఏ రేంజ్లో ఉందో ఇక మనమే అర్థం చేసుకోవచ్చు. ప్రతిభ పట్టుదల ఉండి కూడా ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే అక్కడ ఉండే యాక్టర్స్ కూడా పైకి ఎదగలేరు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే సుశాంత్ సింగ్ రాజ్పుత్. ఒక్క సుశాంతే కాదు, ఇంకా చాలామందే ఉన్నారు. సుశాంత్ సింగ్ చనిపోయాడు, వాళ్ళు చావలేదు అంతే. కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా, ఆస్కార్ తెచ్చిన ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు కూడా ఈ నెపోటిజంకి బాధ్యులే. ఇక అలాంటిది అప్పటి జనరేషన్లో మన వాళ్ళు పాన్ ఇండియా మూవీ చేయడం అంటే కత్తి మీద సామె అనుకొని ఉంటారు. ఈ ఎదవలతో మనకెందుకు లేని సైడ్ అయిపోయి ఉంటారు. కానీ కోలీవుడ్ వాళ్ళు మాత్రం ఈ పాన్ ఇండియా సినిమాలు చేయడం మాత్రం ఆపలేదు. అంటే రజనీ, కమల్ లాంటి వారి మూవీస్ని అన్ని భాషల్లోనూ రిలీజ్ చేసేవాళ్ళు. అది నిజమైన పాన్ ఇండియన్ స్టేటస్ అని చెప్పలేం, కానీ దాదాపుగా పాన్ ఇండియా మూవీస్ అని చెప్పొచ్చు. హిందీ వాళ్ళ మీద, వాళ్ళ డామినేషన్ మీద నిరంతరం ఫైట్ చేస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళ ఉనికిని చాటుకునేవాళ్ళు. ఈ విషయంలో మాత్రం వాళ్ళని మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే. అందుకే రజనీకాంత్ లాంటి స్టార్స్కి వివిధ భాషల్లోనూ అశేషమైన ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళ తరహాలోనే మన తెలుగు యాక్టర్స్ అయిన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున కూడా ట్రై చేసి ఉంటే బాగుండేది. వీళ్ళు ముగ్గురు కూడా భారీ పాన్ ఇండియన్ మూవీ చేశారు. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్లు కూడా కొట్టారు. దాన్నే కంటిన్యూ చేస్తుంటే ఈరోజు బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ద ఇండియన్ సినీ ఇండస్ట్రీగా పేరు నిలబెట్టేవాళ్ళు. కానీ ఎందుకో వాళ్ళు ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే రజనీకాంత్ కంటే 100% బెటర్ బాలయ్య, నాగార్జున, చిరంజీవి. ఒకప్పుడు యూత్లో, మాస్లో వీళ్ళకున్న ఫాలోయింగ్ మామూలుది కాదు. కొంచెం గట్టిగా మనసు పెట్టి ప్రయత్నం చేసి ఉంటే ఎప్పుడో బాలీవుడ్ సామ్రాజ్యానికి, పాన్ ఇండియన్ మూవీస్కి కింగ్స్ అయి ఉండేవాళ్ళు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అని ప్రచారం చేసుకునేవాళ్ళు. 100, 200, 500 కోట్లు మాకే సాధ్యమని విర్రవీగేవారు. పక్క ఇండస్ట్రీ వారిని కనీసం గౌరవించే వాళ్ళు కూడా కాదు. అలాంటి సంకుచిత మనస్తత్వం కలిగిన బాలీవుడ్ సామ్రాజ్యంలోకి ఒకే ఒక్కడు ఏ అండా లేకుండా ప్రవేశించాడు. మేము కూడా ఉన్నామని గుర్తు చేశాడు. ఆ మూవీనే బాహుబలి. అది చూసి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నాడు. ఎప్పుడో ఒకసారి ఇలాంటివి జరుగుతుంటాయి, మామూలే. ఈ సామ్రాజ్యానికి మనం కింగులం, మనల్ని డామినేట్ చేసేవాడు ఎవడని విర్రవీగారు. ఈసారి బాహుబలి 2 అని మళ్ళీ వెళ్ళాడు. నెపోటిజం అనే ఒక శత్రు దుర్భేద్యమైన కోటకి బీటలు వారేలా బాదాడు. డే1 రికార్డ్స్ నుండి ఇండస్ట్రీ రికార్డుల వరకు బాక్సాఫీస్ని రంగుల రాట్నంలో వేసి తిప్పాడు. ఎంతలా అంటే బాక్సాఫీస్కే కాదు, చూసినోడికి కూడా కళ్ళు తిరిగాయి. బాలీవుడ్ బాక్సాఫీస్ని కకావికలం చేశాడు. బాక్సాఫీస్ కింగులం, బాలీవుడ్ బాల్చాలం అని రొమ్ము విడిచిన ఏ ఒక్కడు కూడా కనుచూపు మేర కూడా కనిపించలేదు. వీడు మాకు పోటీ ఏంటి అనుకుంటే అసలు పోటీయే లేకుండా ఆటను ముగించాడు. కల్లో కూడా ఈ రికార్డులు సాధ్యం కావనే రీతిలో చెడు కూడా ఆడేశాడు. బాలీవుడ్ సినీ సామ్రాజ్యంలో ఎవరికి అందనంత ఎత్తులో సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ దెబ్బకి ఏ దిక్కున చూసినా ప్రభాసే కనిపించాడు. ఇక రికార్డుని కొట్టడానికి తిండి తిప్పలు మానేసి షూటింగ్ సెట్స్లోనే పడిండేవాళ్ళు. అది లక్ అన్నారు. ఎప్పుడో ఒకసారి ఇలాంటివి మామూలే, దాన్ని నిలబెట్టుకోమని తెలుస్తుందన్నారు. ఈర్ష్య, అసూయతో రగిలిపోయారు, ద్వేషం పెంచుకున్నారు. ఇక మనోడు ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా పాన్ ఇండియా మూవీస్ని లైన్లో పెట్టి దండయాత్ర చేశాడు బాలీవుడ్ మీద. బాహుబలి తర్వాత వచ్చిన సాహో కూడా హిట్ అయింది. ఏం చేయాలో బాలీవుడ్ మీడియాకి దిక్కు తోచలేదు. మన తెలుగులో మాత్రం అర్థం కాలేదని యావరేజ్ చేశారు ఆ సినిమాని. ఇక ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రయత్నపూర్వకంగా, ప్రయోగాత్మకంగా ఫెయిల్ అయ్యాయి. వాటి మీద కావాల్సినంత విషం కక్కారు. విపరీతమైన ట్రోలింగ్ చేశారు. ప్రభాస్ పని అయిపోయింది. అదంతా ఒక్క సినిమా ముచ్చటే. శాశ్వతంగా స్టార్డమ్ నిలబెట్టుకోవాలంటే కలేజా ఉండాలని మీడియా ముసుగులో బ్లేమ్ చేశారు. ఆ మాటని మనోడు సీరియస్గా తీసుకున్నాడేమో తెలియదు, కానీ నా కలేజా ఏంటో చూపిస్తా చూడండి అని బాలీవుడ్ బాదుషా షారుఖ్ తాతయ్యతోనే పోటీకి దిగాడు. ఇక నీ పని అయిపోయినట్టే. ఆల్రెడీ 2,000 కోట్ల సినిమాలతో మా తాతయ్య ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఈ సినిమాతో నీ సినిమాల్ని, ఈ వారితో నీ పనిని ఖతం చేస్తాడని బాగా నోర్లు పేలాయి. కొంచెం అటు ఇటైనా పరుగు పోతుందని డైరెక్ట్గా షారుఖ్ తాతయ్య రంగంలోకి దిగి థియేటర్స్ మాఫియాకి తెరలేపాడు. స్క్రీన్స్ ఇవ్వకుండా అన్నింటినీ సమపాలలో మేనేజ్ చేశాడు. అయితే థియేటర్స్ తీసుకుంటే సరిపోద్దా? ఎదురుగా ఎవడున్నాడు? వాడితో పెట్టుకుంటే మనం ఆ థియేటర్లు ఫుల్ఫిల్ చేయగలమా లేదా అనేది కూడా చూసుకోవాలి కదా. పాపం అది మర్చిపోయారు. డంకీ సినిమా చాలా బాగుంటుంది, అంత తీసి పడేసే సినిమా అయితే కాదు. అయితే ఈసారి మనవాడు సలార్ అనే పేరుతో డైనోసార్ అవతారం ఎత్తిచ్చాడు. అంతే, ఫస్ట్ షోతోనే తన పవర్ ఏంటో, తన స్టార్డమ్ రేంజ్ ఏంటో నిరూపించాడు. ఇవ్వకుండా పెట్టుకున్న థియేటర్లన్నీ వాటంతటా అవే వచ్చేలా చేశాడు. బాదుషా తాతయ్యకి పెద్ద బొక్క పెట్టాడు. సలార్ సినిమా విషయంలో కూడా చాలా విమర్శలు ఫేస్ చేశాడు ప్రభాస్. సినిమా బాగోలేదన్నారు, ఫేక్ కలెక్షన్స్ అన్నారు. అయినా సరే
తన స్టార్ పవర్తో ఆ సినిమాని నిలబెట్టాడు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి నీళ్లు లేని బావిలోకి దారి చూపించాడు. ఎందుకో మీకు తెలుసు కదా. ఒక్క తెలుగు నుండే కాదు, మలయాళం, కన్నడ సినిమా ఇండస్ట్రీల నుండి కూడా ఎన్నో సినిమాలకి పాన్ ఇండియా బాట వేశాడు. నిఖిల్ లాంటి చిన్న స్టార్ కూడా పాన్ ఇండియా వైపు అడుగులు వేశాడంటే అది కేవలం ప్రభాస్ వల్లే. ఇక ఇప్పుడు కల్కి అనే సినిమాతో బాక్సాఫీస్ పైకి దండయాత్ర చేయడానికి బయలుదేరుతున్నాడు. ఈ సినిమా హిట్ అయితే తట్టుకోలేరు కదా, అందుకని దాని మీద కూడా చాలా వరకు నెగిటివిటీ పెంచుతున్నారు. డ్యూన్కి కాపీలా ఉందని, స్టార్ వార్ని పోలి ఉందని, ఐరన్ మ్యాన్లా ఉన్నాడని కంపేర్ చేసి ట్రోలింగ్ చేయాలని చూస్తున్నారు. సరే వాళ్ళంటే ఎదవలు, కానీ మన తెలుగు ఆడియన్స్ కూడా అదే కోడి బుర్ర యూజ్ చేస్తున్నారు. ఇంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుందా? అరే, ఒక తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో హై బడ్జెట్లో రూపొంది రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి మన తెలుగు ఇండస్ట్రీకి, తెలుగువాడికి మంచి పేరు తీసుకురావాలని కోరుకోకుండా కంపేర్ చేస్తున్నారు. అలాంటి పనికిమాలిన ఎదవలకి నేను చెప్పేది ఏంటంటే, కాపీ అనే పదం మనకు కాదు సూట్ అయ్యేది, హాలీవుడ్ వాళ్ళకే. ఎందుకంటే మన పురాణాలని బేస్ చేసుకొని వాళ్ళే సూపర్ హీరో సినిమాలు తీశారు. అంతెందుకు, ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా అయిన అవతార్ కూడా మన రామాయణాన్ని బేస్ చేసుకొని తీశారు. కావాలంటే చెక్ చేసుకోండి. కాబట్టి కాపీ, సినిమాకి హైప్ లేదని ఆడంగి ఏడుపులు ఆపి ఇది ఒక తెలుగు సినిమాని సపోర్ట్ చేయండి. ఇకపోతే సినిమాకి హైప్ లేదన్నారు, కానీ ఇప్పుడు చూస్తే కల్కికి అడ్వాన్స్ బుకింగ్స్ హోరెత్తిపోతున్నాయి. ఆన్లైన్లో టికెట్స్ ఉంచడమే బాకీ, కళ్ళు మూసి తెరిచేలోపు అమ్ముడవుతున్నాయి. ప్రభాస్ దెబ్బకి బుక్ మై షో, పేటీఎం లాంటి సర్వర్లు కూడా క్రాష్ అవుతున్నాయి. అంటే ఇక ఎలా ఉందో మీరే చూడండి. కలెక్షన్లు లేక థియేటర్లు మూసేసుకున్నారు ఇన్ని రోజులు. అలాంటిది ఒక్కసారిగా పండగ సీజన్ తీసుకొచ్చాడు. సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఇక అన్ని రికార్డులకి కళ్ళెం పడుతుంది. రికార్డులకి నేనే బాస్ అని మళ్ళీ నిరూపించుకుంటాడు. సో గాయ్స్, ఇది వీడియో. మరి ప్రభాస్ కల్కి సినిమాపై, నా వీడియోపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.